దీపం పథకం కింద గిరిజనులకు ఇచ్చే ఉచిత గ్యాస్ కనెక్షన్లు వైసీపీ పాలనలో గ్రామ సర్పంచ్ డీలర్ బ్లాక్లో అధిక ధరలకు అమ్మారంటూ అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బుధారాలకు చెందిన చంద్రరావు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డ్యూండి రాకేష్ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. మంత్రులు అనిత, అనగాని వద్ద బాధితులు తమ గోడు వినిపించుకున్నారు. ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమికి పాస్ పుస్తకాలు రాకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లికి చెందిన శ్రీను, అప్పారావు ఫిర్యాదు చేశారు. నేను బండాత్మకూరు మండలం నంద్యాల జిల్లా నుంచి వచ్చాను. మా ఊరు వచ్చేసి చిన్నదేవులాపురం నారాయణాపురం పోస్ట్ సార్. మా ఆడబిడ్డలు ఏం చేసినారంటే మాకొచ్చే పొలాన్ని వాళ్ళు దౌర్జన్యంగా మా అత్తను తీసుకెళ్ళి దౌర్జన్యంగా పొలాన్ని ఆక్రమించుకున్నారు సార్. వాళ్ళకు పశువుక కింద అర్ధెకర ఇచ్చి తీసుకున్న తర్వాత మళ్ళీ మా పొలాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు సార్. జరిగిన సమస్య ఇది సార్, మా ఆడబిడ్డల సమస్యనే. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సమస్య అయితే మళ్ళీ రివర్స్ ఇక్కడికే వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికే వెళ్తుంది. సమస్య అయితే కొలిక్కి రాలేదు సార్. మేడం గారితో కూడా మాట్లాడినాను సార్. మినిస్టర్, హోమ్ మినిస్టర్ మేడంతో మాట్లాడాను. ఆమె కూడా నీ సమస్య తీరుస్తాను నేను అని చెప్పినారు సార్.